ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాను. హైటెక్ సిటీ పేరు నేనే పెట్టా. సైబరాబాద్ కూడా నేనే పెట్టాను. టెక్నాలజీ కోసం, ఐటీ కోసం సైబరాబాద్ పెట్టి అభివృద్ధి చేశాను. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను. హైదరాబాద్ అభివృద్ధికి మనకి అసలు ఏమైనా సంబంధం ఉందా బాబు గారు? హైటెక్ సిటీ పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఓకే, దాన్ని ఏదైనా నిర్మించారంటే మీ హయాంలో దాన్ని కట్టారు, పూర్తి చేశారు. ఓకే, కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మీ అసమర్థత వల్ల మీ పీరియడ్ ఏదైతే ఉందో అప్పుడే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏవైతే అవి దారుణంగా పడిపోయినాయి. పక్కనే ఉన్నటువంటి బెంగళూరు సంబంధించిన ఐటీ ఎక్స్పోర్ట్స్ అద్భుతంగా ఆ రోజుల్లో మంచి ఫామ్లో ఉంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే 2004లో మీరు దిగిపోయే నాటికి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ అయింది. అప్పుడే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఆయన హయాంలోనే ప్రారంభించారు, పూర్తి చేశారు. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఆయన హయాంలోనే ప్రారంభించారు, పూర్తి చేశారు. అలాగే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, ఇది కూడా బ్రహ్మాండంగా ఆయన హయాంలోనే స్టార్ట్ చేశారు, దాన్ని పూర్తి చేశారు. మెట్రోకి సంబంధించినటువంటి పునాది రాయి కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాన్ని వేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని అద్భుతంగా పూర్తి చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది. ఈ టోటల్ ఎపిసోడ్లో తమ పాత్ర అసలు ఎక్కడుందంటారు? హైదరాబాద్కి నిజమైన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే తమను ఎప్పుడైతే 2004లో ఓడించేశారో అక్కడి నుంచి హైదరాబాద్ యొక్క అభివృద్ధి అనేది నిజంగా ప్రారంభమైంది. అది దశల వారీగా పెరుగుతూ ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హైదరాబాద్ అనేది అలా నిలబడి ఉంది. అంతే తప్ప ఎక్కడ కూడా మీ సిగ్నేచర్ అనేది హైదరాబాద్ అభివృద్ధిలో మీది ఎక్కడా లేదు. 2004 తర్వాత నాకు తెలిసినంత వరకు మీరు హైదరాబాద్ స్థాయికి కూడా పోయినటువంటి పరిస్థితి లేదు. అప్పటి నుంచి మొత్తం ఓడిపోయి ఇక్కడ మొత్తం 2014 అయితే ఒక రకంగా మిమ్మల్ని తరిమేసినటువంటి పరిస్థితి వచ్చి ఆంధ్రాలో పడ్డారు. ఇంక ఇక్కడ మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ? హైదరాబాద్ని. హైదరాబాదు 2004లో హైదరాబాద్ అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. 2014 దశకు వచ్చేసరికి పిక్స్కి వెళ్ళిపోయింది. అంతే తప్ప ఇక్కడెక్కడా కూడా మీ ప్రమేయం అనేది లేదు. ఇకపోతే గోల్కొండ కోట కట్టానంటారా? సరే ఒప్పుకుంటాం, ఎందుకంటే మాకు అది మా దౌర్భాగ్యం కాబట్టి మేము ఒప్పుకుంటాం. లేదు చార్మినార్ కూడా నేనే కట్టానంటారా? ఓకే, దానికి కూడా ఓకే, మేము ఒప్పుకుంటాం. ఇలాంటివి ఏదైనా చెప్పండి. కానీ హైదరాబాద్ అభివృద్ధి చేశానన్నమాట దయచేసి. హైదరాబాద్కి నిజమైన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే తమను ఎప్పుడైతే 2004లో ఓడించేశారో అక్కడి నుంచి హైదరాబాద్ యొక్క అభివృద్ధి అనేది నిజంగా ప్రారంభమైంది.